మనం సంపాదించిన డబ్బులను దాచుకోవడానికి బ్యాంకులు ఉన్నాయి. అయితే బ్యాంకుల్లో డబ్బు మాత్రమే దాచుకోవడానికి కాదు, ఇంకా మనకు విలువైన ఆభరణాలు అంటే నగదు, డైమండ్స్, నెక్లెస్లు వంటి వాటిని మనం బ్యాంక్ లాకర్లోనైతే దాచుకోవచ్చు. అంతే విధంగా విలువైన పత్రాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఆ విలువైన పత్రాలను కూడా మనం బ్యాంక్ లాకర్లోనైతే దాచుకోవచ్చు. మనకు బ్యాంక్ అనేది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ కాలంలో మనం సంపాదించిన డబ్బుని దాచుకోవడానికి బ్యాంకులు అయితే ఉన్నాయి కదా. అయితే పూర్వకాలంలో వాళ్ళు సంపాదించిన డబ్బులను ఎక్కడ దాచుకునే వాళ్ళు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు బ్యాంకులు అనేది రాకముందు ప్రజలు తమ డబ్బులను అలాగే విలువైన వస్తువులను దాచుకోవడానికి వాళ్ళు వివిధ రకాలైన పద్ధతులను ఫాలో అయ్యేవాళ్ళు. అయితే ఈ విధానాలు కాలానికి, సంస్కృతికి అలాగే వ్యక్తిగత పరిస్థితులకు అనుకూలంగా మారుతూ వచ్చాయి. దాంట్లో మొదటి పద్ధతి మనం చూసుకున్నట్లయితే ఇంటి వద్ద డబ్బులను భద్రపరచుకోవడం. పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు తమ విలువైన ఆభరణాలను, నాణ్యాలను, ఇక్కడ నాణ్యాలంటే డబ్బు అనమాట, ఆ డబ్బులను అలాగే విలువైన వస్తువులను భూమిలో పాతిపెట్టేవాళ్ళు. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ళు ఏదైనా గిన్నెలో పెట్టి, లేదంటే కొండలో పెట్టి, ఇంటి చుట్టూ గాని, లేదంటే ఇంటి బాల్కనీలో గాని, లేదంటే గోడలలో గాని, ఇంటి గదులలో గాని వాళ్ళు దాచుకునే వాళ్ళు. ప్రాచీన కాలంలో మనం చూసుకున్నట్లయితే గదులలో రహస్యపు గదులు అలాగే ఏదైనా విలువైన వస్తువులను దాచుకోవడానికి గదులు సపరేట్ గా ఉండేవి. కొందరు తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఈ రహస్య గదులలో లేదంటే ఇళ్లలో రహస్యంగా ఉన్న ప్రదేశంలో అవి దాచుకునే వాళ్ళు. అలాగే పెట్టెలలో అలాగే పీటలలో, ఇక పెట్టెలలో చూసుకున్నట్లయితే ద్రవ్యాల పెట్టెలు అనేవి అప్పటి కాలంలో ఉండేవి, వాటిలో దాచుకునే వాళ్ళు. అంతేకాకుండా వాళ్లకు రహస్య బీరువాలని ఉండేవి. ఏదైనా ఆఫీస్ లో గానీ లేదంటే పెద్ద పెద్ద ఉన్న వాళ్ళలో చూసుకున్నట్లయితే వాళ్లకు లాకర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగానైతే వాళ్లకు రహస్య బీరువాలు కూడా అప్పటి కాలంలో ఉండేవి. బహుశా అప్పటి కాలంలో వాళ్ళను చూసే ఇప్పుడు లాకర్లను ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది అనుకుంటా. ఆలయాలు అలాగే ధార్మిక ప్రదేశాలు, ఆలయాల్లో భద్రత ఉంటుంది, అలాగే అవి ధార్మిక ప్రదేశాలు కావడం వల్ల అప్పటి కాలంలో ప్రజలు తమ విలువైన వస్తువులను దేవాలయాల్లో అలాగే ఆలయాల్లో అలాగే ఇతర పవిత్ర స్థలాల్లో తమ విలువైన వస్తువులను, డబ్బులను దాచుకునే వాళ్ళు. అలాగే దేవాలయానికి, ఆలయానికి పూజారులు ఉంటారు కదా, ఆ పూజారుల దగ్గర కూడా వీళ్ళైతే డబ్బులను దాచుకునే వాళ్ళు. అప్పటి కాలంలో డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, రాజుల దగ్గర లేదంటే ధనికులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులను దాచుకునే వాళ్ళంట. కొంతమంది నిధులను, ఆభరణాలను అలాగే విలువైన వస్తువులను రాజులకు లేదా స్థానిక ప్రభువుల వద్ద వాటిని సురక్షితంగా భద్రంగా దాచుకునే వాళ్ళు. వాళ్ళు అలా దాచుకుంటే వాళ్ళు సంపాదించిన డబ్బులకు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులకు అప్పటి కాలంలో భద్రత ఎక్కువగా ఉంటుందని రాజుల దగ్గర అలాగే ప్రభువుల దగ్గర వాటిని దాచుకునే వాళ్ళు. అంతేకాకుండా మరికొంతమంది ఆ డబ్బులను రాష్ట్ర భాండాగారం ఉంటుంది కదా, ఆ రాష్ట్ర భాండాగారంలో దాచుకునే వాళ్ళు, లేదంటే ఇతర అధికారిక ప్రదేశాల్లో వాటిని దాచుకునే వాళ్ళు. దాని తర్వాత వ్యాపారస్తుల దగ్గర అలాగే ధనికుల దగ్గర దాచుకునే వాళ్ళంట. అలాగే వ్యాపారవేత్తలు ఉంటారు కదా, ఈ వ్యాపారవేత్తలు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అలాగే నాణేలను, తమ వద్ద ఉన్న విలువైన వస్తువులను వాణిజ్య పేటలో అంటే గిల్స్ అంటారు ఇంగ్లీష్ లో, అక్కడ భద్రపరచుకునే వాళ్ళు. లేదంటే ధనికులు ఉంటారు కదా, ఆ ధనికుల వద్ద ఆ డబ్బుల్ని దాచుకునే వాళ్ళు. అంతేకాకుండా ఆ కాలంలో వ్యాపార సంఘాలు అనేవి ఉండేవాయంట. సో ఆ వ్యాపార సంఘాల దగ్గర కూడా వాళ్ళు దాచుకునే వాళ్ళంట. అయితే ఈ వ్యాపార సంఘాలు అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాము. వ్యాపారులకు చెందిన బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులను దాచుకోవడానికి వాళ్ళకు సపరేట్ గా వ్యాపార సంఘాలు అయితే ఉండేవంట. ఆ వ్యాపార సంఘాల్లో వాటిని దాచుకునే వాళ్ళు. అయితే మరికొంతమంది వ్యక్తులు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మనం పైన చెప్పుకున్నాం కదా, ఆ పైన చెప్పుకున్న వాటిలో ఎక్కడ భద్రత లేదు అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు ఆ ఆభరణాలను అలాగే డబ్బులను వాళ్ళ వెంటే ఉంచుకునే వాళ్ళంట. అంటే వాళ్ళ ఇంటి దగ్గర దాచుకునే వాళ్ళు. వాళ్ళ శరీరంపై ధరించే జూలు, నగలు వాళ్ళ ఇంట్లోనే ఒక సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకొని ఆ సురక్షితమైన ప్రదేశంలో వాటిని దాచుకునే వాళ్ళు. అంతేకాకుండా మరి కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, కుటుంబ సభ్యులు తమ వద్ద ఉన్న ఆభరణాలు అలాగే బంగారాన్ని కుటుంబ పెద్దలు ఉంటారు కదా, ఆ కుటుంబ పెద్దల దగ్గర గాని లేదంటే ఎవరైనా సరే నమ్మకంగా కనిపించినప్పుడు ఆ నమ్మకస్తుల దగ్గర వాటిని భద్రపరచుకునే వాళ్ళు. ఇంకా మరి కొందరు ఏం చేసేవాళ్ళంటే కొండలు, గుహలు వంటి వాటిలో ధనాన్ని దాచుకునే వాళ్ళు. అయితే దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే మోసగాళ్లకు మోసగాడు అనే ఒక సినిమాని అయితే ఉంది, కృష్ణ గారు నటించింది. అయితే ఆ సినిమాలో కూడా వాళ్ళు ధనాల్ని కొండలో అలాగే గుహల్లో దాచుకునే వాళ్ళు. సో ఆ సినిమా కూడా దాని చుట్టే తిరుగుతూ ఉండేది. అలాగే వాళ్ళు కొండల్లో, గుహలో ఆ ధనాన్ని దాచుకునేటప్పుడు ఎవరికి కనిపించుకోకుండా రహస్యంగా వాటిని దాచుకునే వాళ్ళు.
అయితే పైన చెప్పిన విధానాలన్నీ సురక్షితంగానే అనిపించినప్పటికీ దొంగలు దోపిడీలు పడి కొంత సొమ్ము అయితే పోయేదంట. అంతేకాకుండా దోపిడీలు చోరీలు అనుకోని ప్రమాదాల వల్ల కూడా వాళ్ళు దాచుకున్న సొమ్ము పోయేదంట. అయితే మనం పూర్వకాలంలో వచ్చిన సినిమాలు మనం చూసుకున్నట్లయితే ఎటువంటివే ఉండేవన్నమాట. అంటే వాళ్ళు బంగారాన్ని ఏదో ఒక రహస్య ప్రదేశంలో దాచుకునే వాళ్ళు. సో అది విలన్ కి తెలిసి ఆ బంగారాన్ని తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండేవాడు. ఇక చివరికి హీరో ఆ విలన్ ని అడ్డుకొని ఆ బంగారాన్ని అయితే తను తీసుకునేవాడు, లేదంటే పోలీసులకు అప్పచెప్పేవాడు, లేదంటే ఆ బంగారం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకు ఆ బంగారాన్ని అప్పచెప్పేవాళ్ళు అనమాట. అయితే మనం కృష్ణ గారి సినిమాలు, అలాగే ఎన్టీఆర్ గారి సినిమాలు, అలాగే నాగేశ్వరరావు గారి సినిమాలు, పాత సినిమాలు చూసినట్లయితే ఇటువంటి స్టోరీలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక బ్యాంకులు అనేది రావడంతో ప్రజలు తమ ధనాన్ని భద్రపరుచుకోవడానికి, అలాగే భద్రపరుచుకున్న సొమ్ముని సులభంగా తీసుకోవడానికి బ్యాంకులు ఉపయోగపడుతున్నాయి. అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఖర్చులు చాలా తక్కువగా ఉండేవి. అంతేకాకుండా అప్పటి కాలంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు అయితే ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో ఉండే కుటుంబ పెద్ద ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వాళ్ళు. మిగులు ధనం అంటే ఖర్చులు పోగా ధనం ఏమైనా మిగిలిందనుకోండి వాటిని భూములు కొనుగోలు చేసేవాళ్ళు అనమాట. అయితే ఆ భూములను కొనుగోలు చేసిన తర్వాత వాటిని అప్పటి కాలంలో కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఇలా కౌలుకి ఇవ్వడం వల్ల ఆ భూముల ద్వారా కూడా ఆదాయం అయితే వచ్చేది. ఇలా తాము సంపాదించుకున్న సొమ్ము అలాగే భూముల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రావడంతో అప్పటి కాలంలో ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి, ఆభరణాలను కొనుక్కోవడానికి ఆ సొమ్మును ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే బంగారం వెండి లాంటి వస్తువులకు అలాగే భూములకు లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు డబ్బులు అవసరం అని అనుకోండి, వాటిని ఇమీడియట్ గా తనఖా పెట్టో లేదంటే అమ్ముకొనో డబ్బు రూపంలో వాటిని ఈజీగా మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఇళ్లలో చాలా మందికి ఇనుప పెట్టెలు అలాగే భోషానం వంటివి ఉండేవి. అలాగే వాళ్ళ చేతిలో ఉన్న నగదు, విలువైన వస్తువులు, నగలు అందుబాటులో ఉన్న ప్రదేశంలో వాళ్ళు దాచుకునే వాళ్ళంట. అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే తీసుకోవడానికి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే బ్యాంకులు అనేది ప్రస్తుత కాలంలో సురక్షితంగా ఉన్నాయా అని మనం అనుకున్నట్లయితే బ్యాంకుల్లో కూడా చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. దానికి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే విజయ్ మాల్యా అలాగే నీరవ్ మోడీ లాంటి వాళ్ళు బ్యాంకులను మోసం చేసిన వాళ్ళే. అయితే బ్యాంకులను వాళ్ళు మోసం చేశారు కదా. అయితే బ్యాంకులు ఆ డబ్బులను ఎలా రికవరీ చేస్తాయి అంటే ఇంకా ఏముంది, మనం దాచుకున్న సొమ్మే మన దగ్గర నుంచి ఏదో ఒక సర్చార్జ్ అనో లేదంటే ట్యాక్స్ అనో ఏదో ఒక పేరు చెప్పి మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. అంతేకాకుండా ఇక మరో విషయం ఏమిటంటే మనం తీసుకుంటాం కదా లోన్స్, ఆ లోన్స్ పైన ఇంట్రెస్ట్ కూడా బాగా పెంచి మన దగ్గర నుంచే స్కామ్స్ అయ్యి ఎవరైతే చేశారో ఆ డబ్బులను అయితే వసూలు చేస్తారు. ఇక 2024-25 సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే బ్యాంకులపై మోసాలకు సంబంధించి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొత్తం బ్యాంకులకు సంబంధించి మోసాలకు నమోదైన కేసుల విషయం మనం చూసుకున్నట్లయితే సుమారుగా 18,462 కేసులు అయితే ఓన్లీ బ్యాంకులో మోసం చేసినందుకు గాను ఇటువంటి కేసులు అయితే నమోదయ్యాయి. ఇక 18,462 కేసులు నమోదయ్యాయని చెప్పుకున్నాం కదా. అయితే వీళ్ళు ఈ కేసుల ద్వారా బ్యాంకుల్లో మోసం చేసిన డబ్బుల విలువ మనం చూసుకున్నట్లయితే 21,367 కోట్లు అనమాట. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలలు మనం చూసుకున్నట్లయితే ఈ 6 నెలలకు గాను బ్యాంకు మోసాలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయంటే 14,480 కేసులు అయితే నమోదయ్యాయి. ఇక ఈ కేసులకు సంబంధించి వాళ్ళు చేసిన మోసం విలువ మనం చూసుకున్నట్లయితే 2,623 కోట్లకు పైనే ఉంది. కేవలం ఇది పోయిన సంవత్సరం 6 మంత్స్ లో. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి కాలంలో బ్యాంకులో డబ్బులు దాచుకున్నా సరే వాటికి విలువ లేకుండా పోతుంది. అంటే మన డబ్బులు మనకు వస్తాయా లేదనే పరిస్థితుల్లోనైతే ప్రజలైతే ఉన్నారు. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే బ్యాంకులు అనేవి సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే బ్యాంకు మోసాలకు సంబంధించి ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాటిలో ఉన్న లోటుపాట్లు ఏంటనేది ముందే గ్రహిస్తే సరిపోతుంది. ఈ వీడియోను బట్టి మీకు ఏమనిపిస్తుంది? పూర్వకాలంలో లాగా డబ్బులు మన దగ్గరే దాచుకుని మన ఇంటి దగ్గరే దాచుకుంటే మంచిదనిపిస్తుందా, లేదంటే డబ్బులను ఇప్పటి కాలంలో లాగా బ్యాంకులలో దాచుకుంటే మంచిదనిపిస్తుందా అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.